వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. లంచ్ అయిపోయిందా ఫ్రెండ్స్? ఈరోజు సండే కదా ఫ్రెండ్స్. ఏంటి మీ లంచ్ స్పెషల్స్? మీకు చెప్పాలనిపిస్తే కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోని చూస్తూ ఆడియోని వినేసేయండి. ముందుగా మొదటిసారిగా ఎవరైనా ఈ వీడియోస్ని కనుక మీరు చూస్తూ ఉన్నట్లయితే తప్పకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, ఇంకా మీ నైబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఇలా చేయటం వలన మరికొంతమందికి ఈ వీడియోస్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా డ్రెస్ను చూసేశారు కదా ఫ్రెండ్స్, దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. వచ్చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది సింపుల్గా ప్రిల్స్తో చేసినటువంటి లాంగ్ ఫ్రాకేనండి. ఇది వచ్చేసరికి డిజిటల్ ప్రింట్తో ఉన్నటువంటి ఆర్గంజా క్లాత్ అండి. అండ్ నెట్ క్లాత్ని కూడా ఈ ఫ్రాక్కి యూస్ చేశానండి. హ్యాండ్స్ దగ్గర మీరు చూస్తుంటే పింక్ కలర్ క్లాత్ అనేది, నెట్తో ఉన్నటువంటి క్లాత్ అనేది మీకు కనబడుతూనే ఉంది. ఎందుకు ఈ పింక్ కలరే నేను యూస్ చేశాను, షో బటన్స్ కింద కూడా అవే ఎందుకు పెట్టాను అంటే, ఇది డిజిటల్ ప్రింట్లో మీకు లైట్గా కనబడుతుంది కదా ఫ్రెండ్స్, పింక్ కలర్ అనేది. అంటే లైట్గా ఫ్లోరల్ ప్రింట్ అనేది దీని మీద అక్కడక్కడ ఇవ్వటం జరిగిందండి. అందువల్ల ఆ పింక్ కలర్ని కొంచెం హైలైట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే హ్యాండ్స్ దగ్గర అండ్ బాడీ పార్ట్ దగ్గర పింక్ కలర్ అనేది షో బటన్ రూపంలోను, హ్యాండ్స్ దగ్గర క్లాత్ని పింక్ కలర్గా వాడటం జరిగిందండి. చూడండి, హ్యాండ్స్ అనేవి జస్ట్ అలా 2 లేయర్స్ కింద ఇచ్చానండి. పిల్లలు కదండి, కొంచెం బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇలా ఇచ్చానండి. లేయర్స్ అండి, 2 లేయర్స్ అవ్వండి. షో బటన్స్ మీకు ఆల్రెడీ కనిపిస్తూనే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి ఇలా ఇచ్చినందువల్ల చాలా బాగుంటుందండి. హ్యాండ్స్కి సైడ్న డాట్స్ అనేవి కూడా ఇచ్చానండి. నడుం దగ్గర అటాచ్ చేసే ఇచ్చానండి. దీనికి కింద వచ్చేసరికి దగ్గరగా ప్రిల్స్ అనేవి ఇచ్చానండి. ఆర్గంజా క్లాత్ కదండి, ఇంకా ఎక్కువ ప్రిల్స్ అయితే నేను ఏమీ ఇవ్వలేదండి. అక్కడికే పఫీగా లేసే ఉందండి. చూస్తున్నారు కదా మీరు, షైన్తోనే ఉందండి. ఆర్గంజా క్లాత్ అంటేనే కొంచెం షైన్ అనేది ఉంటుంది, వెయిట్లెస్గా ఉంటుంది. డిజిటల్ ప్రింట్ కాబట్టి డిజైన్ వచ్చినప్పటికీ కూడా లైట్గానే కనబడుతుందండి. ఇది చూసే కంటే వేసుకున్నప్పుడు లుక్ అనేది బాగుంటుందండి. చూడడానికి పాతదిలాగా అనిపిస్తుందండి డిజిటల్ ప్రింట్ అనేది, కానీ వేసుకున్నప్పుడు ఆ లుక్ అనేది ఉండదండి. ఇది నైట్ టైంలో వేసుకుంటే ఇంకా లుక్ అనేది బాగుంటుందండి. చూస్తున్నారు కదా ఫ్లోరల్ ప్రింట్స్ అవి. లోపల వచ్చేసరికి సాటిన్ లైనింగే దీనికి ఇచ్చానండి. కాటన్ లైనింగ్ కూడా ఇచ్చానండి. సాటిన్ ఎక్కడ కూడా గుచ్చుకోకుండా ఉండటం కోసమని కాటన్ లైనింగ్ కూడా దీనికి యూస్ చేశానండి నేను. సాటిన్ కూడా చూడండి చాలా షైనింగ్తో ఉందండి. కాటన్ లైనింగ్ కూడా దీనికి ఇచ్చానండి. అందువల్ల కొంచెం క్లాత్ అనేది నిలబడి ఉందండి. పిల్లలు వేసుకున్నప్పుడు క్యాన్ యూస్ చేయకుండానే యూస్ చేసినట్లుగా లుక్ అనేది ఫామ్ అవుతుందండి. ఇది వచ్చేసరికి బాడీ పార్ట్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ముందు ఎలా అయితే మనం డాట్స్ అనేది ఇచ్చానో బ్యాక్ సైడ్ కూడా అలాగే డాట్స్ అది ఇచ్చానండి. జిప్ అది ఇచ్చాను. పిల్లలకి ఆల్మోస్ట్ నేను ఎక్కువగా జిప్పే యూస్ చేస్తూ ఉంటానండి. ఎందుకంటే బటన్స్ అనేవి తొందరగా క్యారీ చేయలేరు పిల్లలు, పెట్టుకోవటం అన్న ఇబ్బంది కాబట్టి. జిప్ అయితే కొంచెం మనకి కూడా ఈజీగా ఉండదు, వెంటనే వేసేసేయచ్చు అన్న ఉద్దేశంతోనే నేను ఎక్కువగా జిప్నే ఇస్తానండి. కింద పట్టీ కూడా నేను పెద్దదే పెట్టానండి, ఎందుకంటే ఫ్యూచర్లో అది యూజ్ అవ్వచ్చు కదా, అందుకని పట్టీ కూడా నేను పెద్దగానే పెట్టానండి. దీనికి హిప్ బెల్ట్ అనేది కూడా కొంచెం బాగుండాలి అనే ఉద్దేశంతో హిప్ బెల్ట్ అది కూడా దీనికి ఇచ్చానండి. ఎందుకంటే నెక్ దగ్గర వచ్చేసరికి బీడ్స్ అది గోల్డ్ అండ్ వైట్ కలర్ బీడ్స్ని యూస్ చేసి నెక్ దగ్గర డిజైన్ చేశాం కదండి, కొంచెం హైలైట్ అవ్వడానికి ఇంకొంచెం హైలైట్ అయ్యిద్ది అన్న ఉద్దేశంతో హిప్ దగ్గర హిప్ బెల్ట్ని కూడా దీనికి ఇచ్చానండి. అది ఎలా ఇచ్చాను అనేది మీరు ఒక్కసారి దగ్గరగా చూపిస్తాను చూడండి. బీడ్స్ నెక్ దగ్గర యూస్ చేశాను కాబట్టి అవే బీడ్స్ని నెక్ దగ్గర మాత్రమే కాకుండా హిప్ దగ్గర కూడా ఇచ్చానండి.
4 స్టెప్స్గా ఇచ్చానండి. చూస్తున్నారు కదా, వైట్ అండ్ గోల్డ్ కలర్ బీడ్స్ని దీనికి యూస్ చేయడం జరిగిందండి. హ్యాండ్స్ దగ్గర ఏ కలర్ అయితే మనం పింక్ కలర్గా వాడామో ఆ పింక్ కలర్ క్లాత్ మీదే ఈ హిప్ బెల్ట్ కూడా తయారు చేయటం జరిగిందండి. ఇది కూడా హ్యాండ్ మేడేనండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇలాంటి డిజైన్స్ అంటే ఈ డిజైన్ అనే కాదండి, మీకు వేరే ఏ డిజైన్లో కావాలి అన్నా మీ పిల్లలకైనా మీకైనా డిజైన్ చేయడానికి వల్లభా డిజైన్స్ ఎప్పుడు కూడా ఒక అడుగు ముందే ఉంటుందండి. మీరు ఏదన్నా పిక్ కనుక పెట్టి ఇలా డిజైన్లో మా పిల్లలకి కావాలి అని మీరు అడిగినట్లయితే తప్పకుండా ఆ డిజైన్లో వల్లభా డిజైన్స్ చేసిస్తుందండి. చూస్తున్నారు కదండి, హిప్ బెల్ట్ అనేది ఇప్పుడు శారీస్ మీద, మోడర్న్ డ్రెస్సెస్ మీద, ఇంకా లెహంగాస్ మీద బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. అందుకే దీనికి కూడా పెట్టానండి. ఇదే ఈరోజుకి వీడియో. రేపు మరొక చక్కటి వీడియోతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్